పద్మావతి విక్కీ ఉన్న రూమ్‌లోకి వస్తూ ఉంటుంది. ఇంతలో ఆ విక్కీని చూసి సారు అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతిని అమాంతంగా ఎత్తుకొని గిర్ర గిర్ర తిప్పుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి సారు ఇంత సంతోషంగా ఉన్నారు? ఎందుకు ఈ సంతోషమంతా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే, "పద్మావతి నీ వల్ల నాకు అన్ని సంతోషాలే తప్ప బాధలు ఎక్కడ ఉన్నాయి చెప్పు? నువ్వుంటే నా జీవితంలో ఇక సంతోషమే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతిని దగ్గరగా తీసుకొని తనకైతే ముద్దు పెడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి సారు ఇంత ప్రేమ కురిపిస్తున్నారు నా మీద" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే, "నువ్వంటే నాకు ఇంకా ఎక్కువ ప్రేమ పెరిగిపోతుంది పద్మావతి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే తన చెయ్యి పట్టుకొని వెనక్కి లాగుతూ ఉంటాడు. "ఏంటి పద్మావతి నా దగ్గర నుండి వెళ్ళిపోదామనే" అని చెప్పేసైతే అనుకుంటూ తనని దగ్గరగా తీసుకొని అయితే తనని నిమురుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ తన దగ్గరికి వెళ్ళి, నీ మీద ఎంత ప్రేమ ఎక్కువైందో తెలుసా పద్మావతి? ఇక నుండి మనిద్దరం ఒకే జంటగా ఉండాలి అనుకుంటున్నాను. నీ మీద నాకు చాలా ఎక్కువ ప్రేమ ఉంది" అని చెప్పేసైతే అంటూ తననైతే ఎత్తుకుంటూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.